తులారాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారా అండి? చేసుకునే విధంగానే ఉంది. ఎందుకంటే ప్రధానంగా లాభంలో 2 గ్రహాలు ఉన్నాయి. మనోబలాన్ని ఇచ్చేటటువంటి చంద్రుడు లాభంలో ఉండటం, అలాగే ప్రత్యక్షంగా సహకరించేటటువంటి గ్రహం రాహువు. ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఈ 2 గ్రహాల లాభంలో ఉండటం, అలాగే తులారాశికి అధిపతి అయిన శుక్రుడు కుంభంలో పంచమ స్థానంలో ఉండటం, కోణంలో వీరిరువురికి కూడా పరస్పర వీక్షణాలు కలిగి ఉండటం. ఇప్పుడు ఏదనుకుంటే జరుగుతుంది కాబట్టి చెడు అనుకోకూడదు. అలాగే మంచి చేయాలనేటటువంటి ఉద్దేశ్యం బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు పరిపూర్ణమైన మనసుతో నిర్ణయం తీసుకోండి. అనుకున్న విధంగానే పనులు జరుగుతాయి. సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా పనిచేస్తే కార్యాలు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో మాట్లాడాలి. మనకి తెలిసిన మనని ఎవరైనా సరే పరీక్ష చేసే విధంగా మాట్లాడితే మనం ఆత్మరక్షణలో పడతాం. అలాంటి సమయంలో ధైర్యంగా ఎప్పటిలాగానే సమాధానాలు ఇవ్వండి, సరిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు, కానీ వారు మనస్ఫూర్తిగా ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడరు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే, సత్యం మాట్లాడితే సరిపోతుంది. శత్రుభావంతో కాకుండా మిత్రభావంతో వ్యవహరించండి. ఆత్మాభిమానం లేకుండా బాధ్యతాయుతంగా మాట్లాడితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మన వశమవుతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సుబ్రహ్మణ్య జపం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఎక్కడైనా సరే 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం కనుక ఉంటే ఆ దేవతని సందర్శించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజ ప్రభావం అధికంగా ఉన్నది కాబట్టి ఆవేశం లేకుండా ఉండటం కోసమై, ఆలోచన కోసమై కుజప్రీతిగా కందులు దానం చేయటం ఉత్తమం.